ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి 17 వచనాలను అధ్యయనం చేద్దాం. ఇది పెర్గామం సంఘానికి యేసు ఇచ్చిన సందేశం. ఈ సంఘం సత్యాన్ని నిలబెట్టుకుంది కాని కొన్ని బలహీనతలు కూడా కలిగింది. ఈ వచనముల ద్వారా మనం నేటి కాలంలోనూ మన క్రైస్తవ జీవితానికి ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. 12వ వచనం. 2 ధారల కత్తి కలిగినవాడి వాక్యములు ఇవి. యేసు తనను తీర్పు చెప్పేవాడిగా, శక్తివంతుడిగా పరిచయం చేస్తున్నాడు. ఆయన వాక్యం కత్తిలా కత్తిరించగలదు. మన పాఠం. దేవుని వాక్యం మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది, శిక్షణ ఇస్తుంది. 13వ వచనం. నీవు సాతాను సింహాసనముండిన చోట నివసించుచున్నావు, అయినా నీవు నా నామమును గట్టిగా పట్టుకొనియున్నావు. పెర్గామం అనేది విగ్రహారాధన, చెడు ప్రభావాలతో నిండిన స్థలం. అయినప్పటికీ ఈ సంఘం యేసును ఒప్పుకుంది, విశ్వాసం విడువలేదు. మన పాఠం. పరిసరాలు చెడ్డవైనా మనం విశ్వాసంలో నిలబడాలి. 14 మరియు 15వ వచనములు. నీకొంతమంది యొద్ద బిలాము బోధను పట్టుకొనినవారు ఉన్నారు, నికొలాయితుల బోధను కూడా పట్టుకొనినవారు ఉన్నారు. కాని ఈ సంఘంలో కొందరు తప్పుడు బోధలను అనుసరించారు, విగ్రహారాధన, దురాచారాలకు లోనయ్యారు. మన పాఠం. సత్యం లోపల కలుషితమైతే సంఘం బలహీనపడుతుంది. 16వ వచనం. కాబట్టి పశ్చాత్తాపపడుము. యేసుకైన హెచ్చరిక ఇస్తున్నాడు. పశ్చాత్తాపం లేకుంటే ఆయన తీర్పు కత్తితో వస్తాడు. మన పాఠం. దేవుడు మన తప్పులను సహించడు, కాని పశ్చాత్తాపం కోరుతాడు. 17వ వచనం. గెలిచినవానికి నేను మాన్నా ఇస్తాను, ఒక తెల్లరాయి ఇస్తాను. ఇది వాగ్దానం. మాన్నా అనగ దేవుని ఆధ్యాత్మిక పోషణ. తెల్లరాయి అనగ విజయం, పరిశుద్ధత, ప్రత్యేక గుర్తింపు. మన పాఠం. గెలిచినవారికి యేసులో నిత్యజీవం, ప్రత్యేక బహుమానముంటుంది. సోదరులారా, పెర్గామం సంఘంలాగా మనం కూడా చెడు వాతావరణంలో జీవించవచ్చు. కాని యేసు మనతో ఉన్నాడు. ఆయన వాక్యము మనకు బలమిస్తుంది. మనం పశ్చాత్తాపంతో, విశ్వాసములో నిలబడి ఉంటే ఆయన మనకు ఆకాశమాన్నా, తెల్లరాయి, నిత్యజీవం వాగ్దానం చేశాడు. కాబట్టి మనం విశ్వాసంలో గెలుచుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.